హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. వయసు ఎక్కువ అయ్యే కొద్దీ మహిళలకు ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. మెయిన్గా 30 and 40 ఇయర్స్ దాటిన తర్వాత డిసీజెస్ రిస్క్ అనేది పెరుగుతుంది. కాబట్టి మహిళలు తమ హెల్త్ పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలను కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. వీటితో పాటు ఉమెన్స్ న్యూట్రియన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఇంకా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండడం వంటివి కూడా తమ డైలీ లైఫ్లో రొటీన్గా మార్చుకోవాలి. అయితే మహిళలకు వచ్చే కొన్ని వ్యాధులు అనేవి ఫస్ట్ స్టేజ్లో బయటపడవు. అవి వైద్య పరీక్షలతోనే తెలుస్తాయి. వీటిని ముందే గుర్తిస్తే కనుక తగ్గించడం కూడా ఈజీ అవుతుంది. అందుకే 30 and 40 ఇయర్స్ ఏజ్లో ఉన్న ఉమెన్స్ అందరూ కూడా కంపల్సరీగా కొన్ని వైద్య పరీక్షలు అనేవి చేయించుకోవాలి. సో ఈ వీడియోలో మహిళలు చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మ్యామోగ్రామ్. 40 ఇయర్స్ ఏజ్ దాటిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ స్టేజ్లో కనుక దీన్ని ఐడెంటిఫై చేయకపోతే క్యాన్సర్ తీవ్రత అనేది పెరిగిపోతుంది. కాబట్టి 40 ఇయర్స్ దాటిన ఉమెన్స్ అందరూ కూడా 2 ఇయర్స్కి ఒకసారైనా మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి. ఇన్ కేస్ బ్రెస్ట్లో పెయిన్ అనిపించినా లేదా గడ్డలుగా అనిపించినా ఇంకా స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతున్నట్లు అనిపించినా కూడా వెంటనే ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్. ఏదైనా ఆరోగ్య సమస్యను ముందుగానే గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఉమెన్స్ రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకుంటూ ఉండాలి. రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే అనీమియా టెస్ట్, బ్లడ్ ప్రెషర్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్ అండ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్, ఇంకా వైటమిన్ డి లాంటివి కూడా ఉంటాయి. వీటిని చేయించుకోవడం ద్వారా వచ్చే రిజల్ట్స్ని బట్టి కొన్ని విషయాల్లో చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో కంప్లీట్ బ్లడ్ టెస్ట్ని కూడా 2 ఇయర్స్కి ఒకసారైనా చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పెల్విక్ టెస్ట్. ఉమెన్స్కి పెల్విక్ అంటే గర్భాశయ ముఖద్వారం ఇన్ఫెక్షన్స్ ఇంకా క్యాన్సర్ ముప్పు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే పెల్విక్ వైద్య పరీక్షను 20 ఇయర్స్ దాటిన ఉమెన్స్ అందరూ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ఈ టెస్ట్లో బయటపడుతుంది. దానివల్ల క్యాన్సర్ను ఫస్ట్ స్టేజ్లోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బోన్స్ డెన్సిటీ టెస్ట్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఉమెన్స్లో బోన్స్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 35 ఇయర్స్ దాటిన ఉమెన్స్ అందరూ కూడా కంపల్సరీగా 2 ఇయర్స్కి ఒకసారైనా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దానివల్ల బోన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లారిటీగా తెలుసుకొని ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఈ 4 టెస్ట్లతో పాటు ఉమెన్స్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే మహిళలకు బాడీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుంది. సో ప్రస్తుతం జీవన శైలిలో కొన్ని చేంజెస్ వల్ల హార్మోన్స్ అనేవి అదుపు తప్పుతున్నాయి. కాబట్టి ఈ టెస్ట్ వల్ల వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకొని అవసరం అనిపిస్తే తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.